మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పిదాని సంగమ పిదానుల హృదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించినముగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభుని బంగారు పాదాలకు లేఖను నాలుగు స్తుతులు స్తోత్రములు గతించిన రాత్రంతా నీ రేఖల సాటిని కాచి కాపాడి సంరక్షించింది. ఉదయకాల సమయం సజల లేఖనిచ్చి ప్రార్థించుండగా వాక్యమైన కూడా వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమకంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సంగమ పిదాని బిడ్డల నిర్ధనకు ఏర్పాటు చేయలేదు వాక్యభాము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు ధ్యానం చేస్తున్నాము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 23 నుంచి 25 వచనములు ఈ విధంగా రాయబడినవి. పరలోకమున్న వాటిని పోలిన వస్తువు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండను గాని పరలోక సంబంధమైనది వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ నిబంధన రక్తమును గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఈ నిబంధన రక్తానికి ఆయన గుర్తుగా ఉన్నాడు. కొత్త నిబంధన మధ్యవర్తిగా ఉన్న ప్రభువు పూర్వము పాతకాలమందు వారు అర్పించిన బలులు అర్పణలు ఏవైతే ఉన్నావో అవన్నిటినీ కాక కోడల యొక్క మేకల యొక్క రక్తంతో కాక నేడు ప్రభువే ఆయన తన స్వరక్తం చేత మరి సంఘాన్ని విశ్వాసులను ప్రతివాన్ని తన కృప చేత నింపారు. అంటే ఏ పాపం అయితే మానవుల మీద ఏలుబడి చేసిందో ఆ పాపాన్ని తొలగించడానికి మరి పాత నిబంధన కాలం మందు మరి వేటినైతే వాళ్ళు ఆచరించేవో అవి కాక ప్రశస్తమైన పరిశుద్ధమైన క్రీస్తు రక్తంలో మనము ఉన్నామనే విషయాన్ని చెప్తున్నారు. అందుకనే పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు అంటే పరలోక సంబంధమైన వాటిని కలిగిన వస్తువులుగా దేవుడు వాటిని గురించి మాట్లాడుతూ ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను అంటాడు. అంటే పరలోకానుసారంగా ఇహలోకమందు కూడా అటు కార్యాలు దేవుడు చేయబోడే ఉన్నాడు కాబట్టి ఇహమందు మనము ఆ పర సంబంధమైన వాటి యందు ఎట్టి మనస్సు కలిగి ఉండాలో గుర్తు చేసి అని అంటున్నాడు. ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన అంటే ఇహమందు ఉన్న వాటికంటే పరలోకమందున్నవి మరీ శ్రేష్టమైనవి. అంటే అవి ఆత్మ సంబంధమైనవే కాబట్టి శరీర సంబంధమైన వాటికి అందులో ప్రాధాన్యత లేదనే విషయాన్ని అందును బట్టి పౌలు ఇక్కడ చెప్తున్న మాట, పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను అంటారు. అంటే ఆ శుద్ధి చేయబడుట అనేది ఏంటంటే దేవుని యొక్క మహిమకు, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఉద్దేశానికి ఆధారమై ఉన్నది అనే విషయాన్ని గుర్తు చేస్తూ అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి అంటే నిజమైన పరిశుద్ధ స్థలం అంటే నిత్యము దేవుడు నివసించే ఆ యొక్క పరిశుద్ధ స్థలాన్ని గురించి, ఆ నిత్య నివాసాన్ని గురించి పౌలు అంటాడు. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములలో అంటున్నాడు. అంటే చేతి చేత నిర్మింపబడిన ఇహమందు ఉన్న వాటి ఛాయారూపకాన్ని కూడా ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశింప లేదు కానీ అంటే మనం నిర్మించిన దాని యందు ఆయన ప్రవేశించలేదు కానీ దేని గుర్తున్నాడు, ఇప్పుడు మన కొరకు దేవుడు సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. ఇప్పుడు అంటే నేడు ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి, ఆయన చూపిన కార్యాన్ని బట్టి ఏదైతే మానవునికి రక్షణ విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నెరవేర్చాడో ఆ విషయాలన్నిటిని ఇక్కడ పౌలు ప్రస్తావన చేశాడు. అందుకే అంటున్నాడు ఇప్పుడు మన కొరకు దేవుడు సముఖమందు అంటాడు. అంటే ఆయన సన్నిధిలో ఏదైతే మనం కలిగి ఉండాలో, ఏదైతే మనం పొందుకోవాలో దాని గురించి పౌలు ప్రస్తావిస్తున్నాడు. ఇప్పుడు మన కొరకు దేవుడు సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. కాబట్టి ఆయన మన కొరకే ఆ పరలోకంలో అంటే తండ్రి తన చిత్తాన్ని కుమారుని ద్వారా జరిగించారు. ఆ కుమారుని ద్వారా కలిగిన రక్షణ విషయంలో మనము ఆ రక్షణ కొనసాగించే వారుగా ఉన్నాము.
అంత మాత్రమే కాదు, తండ్రితో కుమారునితో పరిశుద్ధ ఆత్మలో త్రిత్వంలోని ఏకత్వాన్ని కలిగిన వారముగా ఆ ఏకత్వానుసారంగా జీవించువారుగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి మనము ఇహమందునను పరమందునను పై రూపకమైన ఛాయాన్ని, అంటే ఇందాక పౌలు చెప్పిన మాట, పరలోకమందున వాటిని పోలి నా వస్తువు ఇట్టి బలులను అంటుందంటే ఆ ఛాయారూపకమైన వాటిని ఇక్కడ అమలుపరిచారు. కానీ ఇవి ఇక్కడ ఉన్నవి పరిశుద్ధమైనవి కాదు, కానీ అందుకనే ప్రభు అందులో ప్రవేశించలేదని చెప్పాడు. కాబట్టి ఇక్కడ నేడు మనము పర సంబంధమైన వాటి మీద మనసు కలిగి ఉండాలి అంటున్నాడు. అందుకనే అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకున్నటకు ప్రవేశింపలేదా. అంటే తన రక్తం కాదు, పరిశుద్ధమైన రక్తం కాదు, ఆ కోడల యొక్క మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్తున్నారు. కానీ అది మైలు రక్తమే తప్ప పరిశుద్ధమైనది కాదు. కాబట్టి క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం చేత, అంటే పరిశుద్ధమైన రక్తం చేత తండ్రి తన కుమారుని ద్వారా అది పాపం లేని రక్తం చేత మనల్ని పరిశుద్ధపరిచారు అనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అందుకని అన్నాడు, అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తం, ప్రధాన యాజకత్వుడు చేసే ఆ యొక్క యాజకత్వం తీసుకెళ్లే యొక్క రక్తం ఏ రక్తం అయితే ఉందో అది పరిశుద్ధమైనది కాదు. కాబట్టి రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు, అంటే రక్తం పరిశుద్ధము కాదు, ఆ ప్రవేశించినప్పుడు ఆ పరిశుద్ధత లేని రక్తాన్ని గురించి ఇక్కడ పౌలు ప్రస్తావిస్తూ ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకున్నటకు ప్రవేశింపలేదు అని. తనను అర్పించండి, ఆ రక్తాన్ని తీసుకెళ్లారు, ఆ రక్తాన్ని అక్కడ అర్పించాడు. కానీ తద్వారా రక్షణ అనేది మనకి ఇంకా రాలేదు. ఎందుకంటే అది పరిశుద్ధం కాదు. కాబట్టి ఆ ప్రశస్తమైన రక్తంలో మరి దేవుని యొక్క ఆత్మ లేదు. కాబట్టి మరి ఈ యొక్క ఎడ్ల యొక్క మేకల యొక్క గొర్రెల యొక్క రక్తం వల్ల మనలను నీతిమంతులుగా చేయలేదు. కాబట్టి వీటన్నిటిని పరిష్కరించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొద్ద నుండి పంపబడ్డాడు. కాబట్టి క్రీస్తు యొక్క రక్తంలో కడుగబడిన మనము మన కొరకు, మన పాపముల కొరకు ప్రభు ఏదైతే చేశారో ఆ యొక్క బలియాగాన్ని, అనగా మరణంలో నుండి జీవంలోనికి మానవులను రప్పించడానికి ఆయన చిందించిన రక్తం ఏదైతే ఉందో అది ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తం కాబట్టి, నిష్కలంకం లేని రక్తం కాబట్టి నేడు మనము ఆ రక్తమును బట్టి మనము పరిశుద్ధులుగా చేర్చబడుతున్నాం. అందు నిమిత్తమే పౌలు ఇక్కడ ఈ రక్తాన్ని గురించి అంటున్నాడు, నిబంధన రక్తము అంటున్నాడు. దేవుడు మానవునికి చేస్తున్న నిబంధన, తండ్రి యొక్క నిబంధనలో భాగంగా కుమారుని రక్తం చేత మనము ఆ నిబంధన రక్తాన్ని కలిగిన వారముగా, క్రీస్తునందును క్రీస్తు ప్రేమనందును నిలిచిన వారముగా నేడు ప్రభువుతో పరిశుద్ధ ఆత్మతో మనం సదాకాలం జీవించాలని, అట్టి స్థితి మనం కలిగి ఉండాలని భక్తులైన పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిన్ను బట్టి నీ మాటను బట్టి మా పాపముల నిమిత్తము మా రక్షణ నిమిత్తము మీరు చేసిన ఈ యొక్క కార్యాలను ప్రభా మీరు ఆశీర్వదించి దీవిస్తూ దినదినము నీలో ఫలింపజేసినందుకే వందనాలు. ఎందుకంటే నాయన ఏ యోగ్యత లేని మాడల నాయన నేను కృప చూపించారు, కనికరించారు, ప్రేమ చూపించారు. నాయన మరి పాత నిబంధన కాలంలో ఎడ్ల యొక్క మేకల యొక్క గొర్రెల యొక్క రక్తం అది పరిశుద్ధం కానప్పుడు నాయన మరి ఏటేటా వారి బలులు అర్పించినప్పుడు దాని నిమిత్తం నాయన నీ కుమారుని పంపించి నీ కుమారుని రక్తం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచి ప్రోక్షణ రక్తాన్ని చిందించి మా పాపములన్నిటిని పరిహరించి మమ్మల్ని నీతిమంతులుగా చేశారు. కాబట్టి నాయన నిన్ను బట్టి, నీ మాటని బట్టి, నీవు మా కొరకు చేసిన యొక్క శిలువయాగాన్ని బట్టి మేము జీవించటకు సహాయం దయచేయండి. బలులను అర్పించట కంటే నాయన నైవేద్యం అర్పించే హృదయమందులో నాయన నిన్ను కలిగి ఉండటం మేలని నీ వాక్యం సెలవిచ్చింది. కాబట్టి నాయన ఎవరైతే నిన్ను చేర్చుకుంటారో, ఎవరైతే నీ అందుకు విశ్వాసం ఉంచుతారో అటు వారందరూ ప్రభు నీ రక్తం కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిని అనుసరించి సత్యను అనుసరించి వారు అంటారు. కాబట్టి నైనా ఏది నిజమైనదో, ఏది నైనా మరి అసత్యమైనదో పైన నీ వాక్యం ద్వారా నీవు సెలవిచ్చున్నావు. కాబట్టి నేను పూర్వకాలమందు వారు చేసిన యొక్క బలులను యాగములను కాక నీవు నీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించిన యొక్క రక్షణను మేము కొనసాగించడానికి నీ సహాయం దయచేయండి. చిన్నపిల్లలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులకు మనం ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరు నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నీ నిజ రాజ్యంలో చేరగలిగిన కృప దయచేయమని, జీవం కలిగిన నీ మాటల చేత జీవింపజేసి నీ పరిచయాల్లో సేవలో ముందుకు నడిపించి మమ్మల్ని కృపనివ్వమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, మీరు ఆఖరికే మమ్మల్ని సిద్ధపరచమని
యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరు. మానవుడు మాకు దయచేయం, వాళ్ళ ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి శోధనలో ఏకాదశిని తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదాతోడండి సంరక్షించిన గాక, ఆమేన్.